దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. యేసయ్య పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండాలని నియమించి ఉన్నాడు. దానికి తగిన సామర్థ్యాన్ని మనకు దయచేసి ఉన్నాడు. కృపనిచ్చాడు, మనల్ని బలపరిచాడు. యెహోవా తేజస్సు మందిరమును నింపెను. దేవుని మహిమ మన హృదయంలో వాక్య రూపంగా ఆయన నింపాడు. మన మీద ప్రకాశించాడు, ప్రజ్వలించాడు. చూడండి, 45వ అధ్యాయము యెషయా గ్రంథము. అతని పక్షము జనులు జయించుటకు నేను అతని కుడి చేతును పట్టుకుని ఉన్నాను. మనలో ఆయన నివసిస్తున్నాడు. నివసించు మనల్ని జయించుటకు ఆయన పురికొల్పుతున్నాడు, ప్రేరేపణిస్తున్నాడు, పరిశుద్ధతనిస్తున్నాడు. అతని కుడి చేతిని పట్టుకోవటం. చూడండి, లూకా సువార్త 5వ అధ్యాయంలోని పేతురు రాత్రంతా ఏమీ దొరకలేదు. నిరాశ నిస్పృహలు అతను పట్టుకుని పీడిస్తుండగా ధోని ఎక్కి లోతుకి నడిపించు పేతురు, వలయ్యి కుడి పక్కనే. అయ్యా, మా ఎక్స్పీరియన్స్ అంతా అయిపోయింది, మేము వల వేసాము కానీ మాకేమీ దొరకలేదు. నువ్వు చెప్పిన మాట చెప్పినా మేము వలేస్తున్నాం. మా తెలివితేటలు, మా జ్ఞానము అంతా వేస్ట్ అనయ్యా, వ్యర్థమయ్యా, అంతా వ్యర్థమయ్యా, నీ మాట చెప్పిన మేము వలేస్తున్నాము అని పేతురు వలేసాడు. అలా వలయగానే విస్తారమైన చేపలు పడ్డాయి. అందుకే దేవుడు అంటున్నాడు, ఈ కుడి చేతిని నిన్ను పట్టుకుని ఉన్నాను, నీ తోడున్నాను, ధైర్యంగా ఉండు, నీకెందుకు భయము, భయపడకము, నేను లోకములో శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకోండి. లోకంలో శ్రమ కలుగుతుంది, ధైర్యం తెచ్చుకోండి. లోకమును నేను జయించి ఉన్నాను.